మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన వారికి ఆరా తీశారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రితో ఇప్పటికే పంట నష్టంపై మాట్లాడానని చెప్పారు మంత్రి వివేక్. త్వరలోనే పంట నష్టంపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి వివేక్. మరోవైపు లక్షటిపేట మండలంలో గోడ కూలి రైతులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులకు విజ్ఞప్తి, భారీ వర్షాలు పడి పంట నష్టపోవడం జరిగింది. నేను ఆల్రెడీ అగ్రికల్చరల్ మంత్రితో మాట్లాడినాను. రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే పంట నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇంతకుముందు ఎట్లయితే ఇప్పించినాను, మళ్ళీ ఒకసారి అగ్రికల్చరల్ ఆఫీసర్ సర్వే చేసిన తర్వాత నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను.